నేను యవ్వనంలో ఉన్నప్పుడు నేను ఎక్కువగా వ్యభిచారం చేసేవాడిని. ఏ అమ్మాయి అయితే నాకు అందంగా కనబడుతుందో ఆ అమ్మాయితో నేను వ్యభిచారం చేసేవాడిని. వ్యభిచారం చేసేది కూడా కాదు, దొంగతనాలు కూడా చేసేవాడిని. దేవుడంటే కూడా నాకు భయం లేదు. దేవుడంటే భయం లేదని చెప్పేసి నేను గర్భగుడిలోకి కూడా స్త్రీలను తీసుకుపోయి వ్యభిచారం చేసేవాడిని. అదే క్రమంలో నాకు చేతబడులు చేసినారు. దయ్యాలు నా సుమారుగా దయ్యాలు బట్టి నన్ను వేధించినవి. ఆ క్రమంలోనే నేను యేసుప్రభుని తెలుసుకోవడం, ఆయన సొంత రక్షణగా అంగీకరించడం జరిగింది. ఇప్పుడు నేను క్రీస్తులో స్థిరంగా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు పేరిట ఈ సాక్ష్యం చూస్తున్నటువంటి మీ అందరికీ ముందుగా మన ప్రభువును రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక ప్రేమ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈరోజు మన మధ్యలో సాక్ష్యం పంచుకోవడానికి మల్లికార్జున్ బ్రదర్ ఉన్నారు. మరి వారి యొక్క రక్షణ సాక్ష్యాన్ని మనతో పంచుకుంటారు. వారు ప్రభువుని గుర్తించకముందు లోకానుసారమైనటువంటి విధానంలో బ్రతికినటువంటి వ్యక్తి. వ్యభిచారమే మరి పరమావధిగా మనం చూస్తూ ఉన్నాం. లోకంలో యవనస్తులు మరి ఈ రోజున యవనస్తులు ఎక్కువ శాతంగా పడుతున్నటువంటి పాపం వ్యభిచారం అనేటువంటి పాపం. ఆ పాపంలో సహోదరులు కొద్ది కాలం గడిపారు. మరి అనేక రకాలైనటువంటి ఆ చెడు వ్యసనాలు మరి సహోదరుని పట్టి పీడించాయి కొద్ది రోజులు దైవం రూపంలో. తదుపరి ఆ యొక్క పాపపు అనేటువంటి బంధకాల నుంచి విడుదల పొంది ఈ రోజున యేసుప్రభుని నమ్ముకొని సొంత రక్షకునిగా అంగీకరించి బాప్టిజం పొంది ఈ రోజున మరి పరిశుద్ధుల సహవాసంలోనూ మరి మన మధ్యలో సాక్ష్యం పంచుకోవడానికి ఉన్నారు. మరి ఈ యొక్క సాక్ష్యాన్ని పూర్తిగా చూడాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, మరి తన సొంత వారే తన మీద చేతబడి ప్రయోగం జరిగించినటువంటి సందర్భం కూడా మరి సహోదరుని ద్వారానే మనం ఈ సాక్ష్యంలో మనం వింటాం. మరి ఈ రోజున చేతబడులు ఉన్నాయా అనేటువంటి వాళ్ళకి ఉన్నాయి. మరి ఈ సాక్ష్యమే నిదర్శనం. అయితే అంత మాత్రమే కాదు, దురాత్మ మనిషిని ఇబ్బంది పెట్టడం మాత్రమే జరుగుతుంది. మరి దానికి సమస్య పరిష్కారం దేవుని పాదాల దగ్గరే ఉందనేటువంటి విషయాన్ని ఈ సాక్ష్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. కనుక ఈ సాక్ష్యాన్ని పూర్తిగా చూడాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మరి మీ సాక్ష్యాన్ని తెలియపరచడానికి మా మధ్యలో ఉన్నందుకు మీ కృతజ్ఞతలు. అలాగే మీరు స్పష్టంగా స్టేట్మెంట్ ఇచ్చారు, నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు వ్యభిచారం చేశానని. మరి చాలా సాహసం చేసి ఈ మాట చెప్పారు. ముందుగా అనేక మంది ముందుకొచ్చి ఇది చెప్పడం అనేది చాలా ధైర్యంతో కూడుకున్నటువంటి విషయం. మరి మీ యొక్క రక్షణ సాక్ష్యం, మీరు ఏ విధంగా ప్రభువుని తెలుసుకున్నారు, మీ గత జీవితం ఏ పాటిది అనేటువంటి విషయాలని మాతో పంచుకోండి. అనేక మంది యవనస్తులకి కనువిప్పుకరంగా ఉండాలని చెప్పని కోరుకుంటూ ముందుగా మీ కుటుంబ నేపథ్యాన్ని మాకు తెలియపరచండి. ఓకే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ నా వందనాలు. బ్రదర్ కార్తిక్ గారు ఆయన ఇంటర్వ్యూ ద్వారా ఎన్నో సాక్ష్యాలు సేకరిస్తూ ఆన్లైన్ సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి ఈ వీడియోలను పంపిస్తున్న విధానాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. యేసుక్రీస్తు వారి నామంలో వీరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. నా రక్షణ సాక్ష్యం ఏంటంటే, నేను యేసు ప్రభువుని నమ్ముకోకముందు, నమ్ముకున్న తర్వాత నా సాక్ష్యం ఏ విధంగా ఉంది అనేది నేను మీ ముందు పంచుకుంటున్నాను. యాక్చువల్గా అంటే ఇప్పుడు నేను నా సాక్ష్యం చెప్పాలంటే నా చిన్నప్పుడు 9 సంవత్సరాల వయసులో ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను. నేను నా చిన్నప్పుడు నా తల్లి చనిపోయింది. నాకు ఊహ తెలియదు, నా తల్లి ఎట్టింటుందో నాకు తెలియదు. అప్పుడే నా తల్లి చనిపోయింది. చనిపోయినాక మా నాన్నగారు మరొక వివాహం చేసుకున్నారు. నా తల్లికి నేను చనిపోయిందని చెప్పాను కదా, ఆమెకు 3 సంతానంగా మేము 3 ఉన్నాం. మా అక్క, మా అన్న, నేను. అయితే మేము 3 మా అమ్మగారికి ఉన్నాము. అయితే ఆ క్రమంలో మా అమ్మ చనిపోయింది. మా అమ్మ చనిపోయినాక మా నాన్న మరో పెళ్లి చేసుకున్నాడు. మరో పెళ్లి చేసుకున్నాక తర్వాత ఏం జరిగిందంటే, ఈ పెళ్లి చేసుకునే క్రమంలో మా నాన్న మమ్మల్ని పోషించలేక, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మమ్మల్ని పోషించలేక మమ్మల్ని సరిగ్గా పట్టించుకునేవాడు కాదు. ఒక సందర్భంలో మా నాన్న మా అమ్మతో ఊరు వెళ్ళిపోయినాడు, 2వ భార్యతో. ఊరు వెళ్ళిపోయిన సందర్భంలో అప్పుడు ఏం జరిగిందంటే, వర్షాలు ఎక్కువ పడుతున్నాయి. ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడే సందర్భంలో నేను ఒంటరిగా అయిపోయి ఉన్నా. నేను, మా అన్న, మా అక్క హాస్టల్లో ఉన్నారు వాళ్ళు. నేను ఒక్కరిని వీళ్ళ దగ్గర ఉన్నా. వీళ్ళని విడిచి వెళ్ళిపోయినారు, ఊరికి వెళ్ళిపోయినారు. ఆ క్రమంలో వీళ్ళు ఒక 2 నెలల పాటు మా ఊరికి మా సొంత గ్రామానికి తిరిగి రాలే. మా సొంత గ్రామం కలగొట్ల, మా తెలంగాణ.
ఆ ఊరికి వాళ్ళు తిరిగి రాలే సమయంలో నాకు అన్నం పెట్టేతోళ్ళు ఎవరు లేరు. ఒక వారం పాటు మా బంధువులు పెట్టినారు. వారం తర్వాత వాళ్ళు ఎవరు నాకు అన్నం పెడతలేరు. అన్నం పెట్టలేకపోతే నేను అప్పుడు నాకు 9 సంవత్సరాల వయసు 9 సంవత్సరాల వయసు వచ్చింది నాకు. అప్పుడు అన్నము నాకు వండుకునేకి రాదు, ఏది చేసుకునేకి రాదు, ఏవి కూడా లేవు. ఇంటికి తాళం ఉంది. మా ఇంట్లో 2 గదులు ఉంటాయి. వెనకాల గదిలో మొత్తము ధాన్యం ఉంటుంది. ఆ ధాన్యం ఉన్న గదికి తాళం వేసుకొని ముందు గది నాకు అప్పచెప్పి వెళ్ళిపోయినారు. వర్షం పడుతుంది, ఇల్లు కాడుతుంది, నాకు ఏం అర్థమైతే లేదు. తిందామంటే తిండి సరిగా లేదు. మా ఊర్లో క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ. మాదిగా వీళ్ళల్లో ఉంటారు కదా, వీళ్ళు ఒక వైపు అని చెప్పేసి అదర్ క్యాస్ట్ వాళ్ళు వాళ్ళని దగ్గరికి రానిస్తోళ్ళు కాదు. ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఉండడం వల్ల నేను ఆ క్యాస్ట్ ఫీలింగ్కి చాలా ఇబ్బంది పడిపోయినా. ఎటువంటి ఇబ్బంది పడిపోయినానంటే నాకు అప్పుడు ఆకలి అవుతుండే. ఆకలి అయ్యే క్రమంలో నాకు వండుకునేకి రాని పరిస్థితి, ఏది చేసుకోలేని పరిస్థితిలో నేను అదర్ క్యాస్ట్ అంటే వేరే ముస్లిం వాళ్ళ ఇళ్ళకి, ఒక వేరే క్యాస్ట్ వాళ్ళ ఇళ్ళకి పోయి అన్నం అడుగుతుంటే నేను, మా ఇట్లా సంగతమ్మ అన్నం పెట్టండి నాకు అని అంటే వాళ్ళని చూసి జాలిపడి అన్నం పెడుతుండ్రు. కానీ వాళ్ళు పెట్టే విధానం ఏ విధంగా ఉన్నదంటే ఒక బండని కడిగిచ్చి బ్రో నాకు ఆ బండ మీద అన్నం పెట్టి ఆ అన్నం తిన్నాక ఆ బండ కడిగి వెళ్ళిపోవాలా నేను. ఆ విధంగా వెళ్ళిపోవాలా. అంటరానితనం అది. అంటే ఇక్కడ మాదిగోళ్ళు మా ఇంట్లోకి రాకూడదు, మాదిగోళ్ళు మనం తాకకూడదు అనేది ఉంటుంది. ఆ క్రమంలో నాకు ఒక బండ కడిగితే ఆ బండ మీద తినాలా, కడగాల, వెళ్ళిపోవాలా. తెలంగాణలో ఇప్పుడు కూడా ఉందన్న? ఇప్పటికైనా ఉంది. ఇప్పటికైనా మా ఊర్లో ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు కొంచెం అప్గ్రేడ్ అయితే అందరూ కొంచెం బాగా తెలుసుకుంటున్నారు. అట్టా పోతుంటే నెక్స్ట్ పూట అన్నం కావాలి కదా నాకు. అటువంటిప్పుడు అడుగుతుంటే అమ్మ నెక్స్ట్ పూట కూడా అన్నం పెట్టండి అమ్మ అంటే, బాబు నీ అంగి సాపు అంటున్నారు నన్ను. ఈ అంగి నేను ఈ విధంగా తీసుకున్నాలా, ఈ విధంగా అంగి తీసుకుంటే ఈ అంగిలో నాకు అన్నం పెడుతుండ్రి. నేను ఇట్టనే కలుపుకునాలా, తినాలా, ఈ అంగిని మళ్ళీ ఉతుక్కునాలా, వేసుకునాలా. అట్టా నేను ఒక 2 నెలలు, ఆ 2 నెలలు నేను ఇబ్బంది పడినాక మా ఊర్లో తుంగభద్ర నది తీరంలో రాముల స్వామి గుడి ఉంటుంది. ఆ గుడి దగ్గర పోయి నేను సేదతీరిన, కొంచెంసేపులు సేదతీరి అక్కడ కొంచెంసేపు నిద్రించి మళ్ళీ లేచి చూసిన. ఒక ఆలోచన వచ్చింది. అక్కడ రాముల స్వామిని అక్కడ లోపల విగ్రహాలు ఉన్నవి. శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు విగ్రహాలు. వాళ్ళని చూసుకుంటూ ఉన్నా నేను. నాకు అప్పుడే ఒక బాధ కలిగింది మనసులో. ఏమని బాధ కలిగిందంటే నాకు తల్లి లేదు. నా తండ్రి ఉన్న అతను వేరే భార్యను చేసుకొని వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళిపోయినాడు. నాకు అన్నం పెడతలు నా బంధువులు కూడా ఎవరు నన్ను దగ్గరికి తీస్తలేరు. ఎందుకు నాకు ఇట్లా జరిగింది? దేవుడు ఉంటే అన్నీ బాగా చూసాడని అంటారు కదా, పెద్ద మనుషులు అందరూ అంటారు. ఎవరు లేని వాళ్ళకి దేవుడే దిక్కుని అంటారు కదా. మళ్ళీ నాకెందుకు నేను ఆకలితోటి ఇట్లా అలమటించిపోతున్నా? నిజంగా దేవుడు ఉన్నాడా లేనా అని చెప్పేసి గుడి దగ్గర పోయి శ్రీరాముని, శ్రీరామ నువ్వైతే మళ్ళీ దేవుడేవు కదా, మళ్ళీ నువ్వు ఉంటే నాకెందుకు ఇన్ని కష్టాలు? దేవుడు అనేవాడు ఉంటే మనుషులమైన పిల్లలమైన మాకెందుకు ఇన్ని కష్టాలు అని చెప్పేసి నేను అడుగుతుంటే ఇట్లా ముఖాముఖిగా రాయితోటి మాట్లాడుతుంటే, నేను తిక్కోన్లక మాట్లాడుతుంటే అంటే సమాధానం చెప్పేవాడు కాదు. నేను ఊరికే చూసేవాడిని, మాట్లాడేవాడిని. ఆ విధంగా మాట్లాడుతుంటే నేను అనుకుంటే దేవుడు లేడు, దయ్యం లేదు, ఇదల్లా మనం కల్పించుకునేదే. దేవుడు అనేవాడు ఉంటే నా తల్లిని నా నుంచి దూరం చేయడు, నా పరిస్థితి ఈరోజు ఈ విధంగా ఉండేది కాదని చెప్పేసి నేను నా హృదయంలో అనుకొని అప్పుడు పాపం చేయడం స్టార్ట్ చేసిన. అప్పుడు చిన్న దొంగతనం. వయసు అప్పుడు నా వయసు అప్పుడు 9 లేక 10 సంవత్సరాలు. అప్పటి నుంచే చిన్న వయసు నుంచే ఆకలి తోటి నేను దొంగతనం స్టార్ట్ చేసిన. డబ్బులు దొంగతనం స్టార్ట్ చేసిన. డబ్బులు దొంగిలించిన నేను ఆకలి తట్టుకోలేక. అదే క్రమంలో నేను పాపం నా లోపల పెరుగుతూనే ఉంది. పెద్దలంటే భయం లేదు, తల్లిదండ్రులు అంటే భయం లేదు. ఎందుకు తల్లిదండ్రులు అంటే భయం లేదు? నా తండ్రి నన్ను అప్పుడు ఇచ్చిపెట్టి వెళ్ళిపోయినాడు కాబట్టి నాకు తండ్రి అంటే భయం లేదు. పెద్దలంటే నన్ను ఎవరు చూసిలేరు కాబట్టి నాకు పెద్దలంటే భయం లేదు. దేవుడు అంటే దేవుడు అనేవాడు నన్ను కరుణించలేడు కాబట్టి దేవుడు అంటే నాకు భయం లేదు. ఎట్టనన్నా చేయొచ్చు అని చెప్పేసి నేను ఎదుగుతూ ఉండే క్రమంలో నా లైఫ్ హాస్టల్ జీవితంలోకి వెళ్ళిపోయింది. హాస్టల్లోకి వెళ్ళిపోయినా నేను. అప్పుడు 10th ఇంటర్ చదువుతున్నా నేను. 10th ఇంటర్ చదువుతున్నప్పుడు నాకు యవ్వనము వచ్చింది, నాకు తెలివి వచ్చింది, మెచ్యూర్ మైండ్ వచ్చింది. ఆ మెచ్యూర్ మైండ్ వచ్చినాక నాలో పాపాలు ఇంకా అధికంగా అయిపోయినాయి. ఆ మూమెంట్లో ఏమైతే జరుగుతుందంటే ఈ భారతదేశంలో
కొన్ని వేల దేవతలు దేవుళ్ళు ఉండరని మనం చిన్నప్పటి నుంచి కూడా వింటున్నా నేను. 33.5 కోట్ల దేవతలు దేవుళ్ళు ఉన్నారని చెప్పేసి వాళ్ళు వీళ్ళు చెప్పంగా వింటున్నా. అదే క్రమంలో యేసు ప్రభు గురించి సువార్త చేసుకుంటా కొందరు యవనస్తులు, నాలాంటి యవనస్తులు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటే ఇంకా ఈడ ఉన్న దేవుళ్ళు చాలదని చెప్పేసి ఆ దేవుడు ఎక్కడికి వచ్చినాడబ్బా అని చెప్పేసి నేను వాళ్ళు సువార్త ఎన్నికి వచ్చినట్టు పిలుచుకుని దగ్గరికి రాని అంటుండే. నేను దగ్గరికి వచ్చినాక వాళ్ళు ప్రేమపూర్వకంగా బ్రదర్ తీసుకోండి, ఈ పత్రిక చదవండి అంటే ఆ పత్రిక ఇవ్వండి అని చెప్పేసి నేను ఆ పత్రిక తీసుకొని కాలు కింద పెట్టుకొని ఈ పత్రికని సింపకుండగా ఉండాలంటే నువ్వు నా కాలు మొక్కంటుంటే నేను వాళ్ళని. ఎవరు మీరు చెప్పినది? ఇక్కడ దేవుడు లేడని చెప్పేసి ఆ దేవుని పట్టుకొచ్చినారా అని నేను వాళ్ళని దుర్భాషలాడేవాడిని. నేను కొన్ని సందర్భంలో ఉండవెల్లి గ్రామంలో నేను చదువుకునేది హాస్టల్ జీవితం ఉండవెల్లి గ్రామం. అక్కడ పాస్టర్ని కొట్టిన సందర్భం ఉంది. ఎందుకు పాస్టర్ని కొట్టినామంటే నా ఫ్రెండ్ ఒకడు చర్చి పక్కల ఇల్లు, వాడు సినిమా చూస్తున్నాడు. మేమంతా చిరంజీవి ఫ్యాన్స్. వాడు సినిమా చూస్తున్నాడు, ఏది ఇంద్ర సినిమా చూస్తున్నాడు. వాడు ఇంద్ర సినిమా చూస్తున్నప్పుడు పాస్టర్ ఏం చేసినాడంటే అక్కడ కృతజ్ఞత కుడికిన ఏదో మొత్తం ఒక కుడిక ప్రార్థన పెట్టుకున్నాడు, సౌండ్ పెట్టినాడు. డిస్టర్బ్ అయింది. అరే ఇట్లా సంగతి పాస్టర్ అయితే ఈ విధంగా పెట్టినాడు సౌండ్, నాకు డిస్టర్బ్ ఉంది, నేను సినిమా చూస్తున్నా అంటే సరే పోదాంపా అని చెప్పేసి పాస్టర్ కాడికి వచ్చిన. పాస్టర్ లోపల ప్రార్థన చేస్తున్నాడు, ఆయన ఒక్కడు ప్రార్థన చేస్తుంటే మేము ఆయన మీద పరదాలు చేపలు ఉంటాయి, లోపలనే ఉంటాయి. ఆ పరదాలు చేపలు మూసి ఆయనను భయంకరంగా తన్ని ఒక 6 మందిని, అందులో నేను ఒకడిని తన్ని ఎవరికి తెలియకుండా రాత్రి అయితే ఆయన గుంజుకొచ్చి బయట బస్ స్టాండ్లో వాడేసి వెళ్ళిపోయినాం. తెలియదు, 3వ మనిషికి తెలియదు. ఆ విధంగా మేము చేసుకుంటూ ఇంకా నా లైఫ్ వల్ల అట్టనే కొనసాగుతుంది. అదే క్రమంలో వ్యభిచారంలోకి వెళ్ళిపోయినా నేను. ఎందుకంటే ఎవరి భయం లేదు నాకు, వ్యభిచారంలోకి వెళ్ళిపోయినా. నాకు కనబడిన అమ్మాయి ఏ అమ్మాయి అయినా సరే నాకు కళ్ళకు కనబడిందంటే ఆ అమ్మాయిని కన్ఫర్మ్ నేను శయనించాలి. అప్పుడు ఆ అమ్మాయిని ఎంతనన్నా కానీ శయనించాలా అని చెప్పేసి నేను కనబడిన ప్రతి అమ్మాయి నాకు మనసుకు నచ్చిన అమ్మాయిని నేను వ్యభిచారం చేశాను. వ్యభిచారంలో పూర్తిగా మునిగిపోయినా నేను. అదే క్రమంలో మా ఊరు పక్కలో కలగుర్ల గ్రామం పక్కలో ఒక ఊరుంది. ఆ ఊరిలో ఒక అమ్మాయి చర్చికి పోయే అమ్మాయిని నేను చర్చికి అనే ముసుగు వేసుకొని, దొంగ ముసుగు వేసుకొని, బైబిల్ పట్టుకొని ప్రార్థన చేస్తున్నట్టు నటించి ఆమె నా ఒలలో వేసుకొని ఆమెను వాడుకొని వదిలేసిన సందర్భం కూడా నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఆ విధంగా నేను చేస్తూ ఉన్నా. అట్టే చేసుకునే సమయంలో మొట్టమొదటిగా మా ఇంట్లో యేసు ప్రభుని నమ్ముకునింది మా అక్క. ఆమె హాస్టల్లో ఉన్నప్పుడు యేసు ప్రభుని నమ్ముకొని మా నాయనకి మాకి చెప్తుంటే మేము పట్టించుకోకుంటే. అదే సందర్భంలో ఏం జరిగిందంటే మా నాయన కూడా ఒక సవాల్ మీద గుత్తికి వెళ్ళిపోయినాడు. మా నాయన కూడా దేవుని నమ్మేవాడు కాదు. మేమల్లా అప్పుడు మా నాయన వాళ్ళందరూ శివుని నమ్మేవారు, శ్రీశైలం పోయేవారు. యేసు ప్రభు లేడు, ఏం లేడు అనే తోడు మా నాయన. అదే సందర్భంలో ఏం జరిగిందంటే చర్చికి వచ్చేటోళ్ళు మా నాయనని రెచ్చగొట్టి గుత్తికి తోలుకోపోయినారు. గుత్తికి ఒక వారం పోయినాడు. నెక్స్ట్ వారం కల్లా కన్య కంప్లీట్ మారిపోయి ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చి ఒక క్యాలెండర్ పెడుతున్నాడు ఇంట్లో. ఏది నాన్న నువ్వు క్యాలెండర్ పెడుతున్నావు అక్కడ అంటే, ఒరే ఇన్నాళ్ళు నేను యేసుప్రభు దేవుడు కాదనుకుంటుంటే యేసుప్రభే నిజమైన దేవుడు అంటే నేను మా నాయనని దుర్భాషలు అన్నా. ఏ విధమైన దుర్భాషలు అంటే, ఇన్నాళ్ళు లంగ పనులు చేసి ఇప్పుడు సంసారమైనావా నువ్వు, తీసేయ క్యాలెండర్ తీసేయి అని చెప్పాను. నేను తీయలే. ఎందుకులే ఇంకా తండ్రి నేను బాధపడాలని చెప్పేసి నేను ఇచ్చిపెట్టేసిన. నువ్వు మారరా అంటుండే. నేను మారకుంటే, నేను మారితే ఏంది యేసుప్రభుని మారితే పాపాలు చేయకూడదంట, యేసుప్రభుని నమ్ముకుంటే పాపాలు చేయకూడదంట, వ్యభిచారం చేయకూడదంట, దొంగతనం చేయకూడదంట, ఒకరిని కొట్టకూడదంట. అట్ట ఉండాలంటే నా వల్ల కాదని చెప్పేసి నేను అనుకుంటుంటే, ఒకనాడు సేమ్ చిరంజీవి ఫ్యాన్ అయినా నేను చిరంజీవి సినిమా వచ్చింది. చిరంజీవి సినిమా ఏది ఇంద్ర సినిమానే వచ్చింది. ఇంట్లో టీవీ చూసుకుంటూ ఉన్నా. మా నాన్న కూడా చర్చి పోనాయనా అని చేతిలో బైబిల్ పెట్టినాడు. బైబిల్ పెట్టి నా మీద డిమాండ్ చేస్తున్నాడు, ఫోన్ ఒత్తిడి పెడుతున్నాడు. నాకు ఏం చేయాలో అర్థం కాక బయటకు వచ్చిన. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నేను కింద పడేసి కాలుతోటి తన్నుకుంటూ మా ఊరు బస్ స్టాండ్ వరకు వెళ్ళిపోయినా. అప్పుడు మా అన్న ఉండి ఒక మాట అన్నాడు నాతోటి, అరే నువ్వు చర్చికి నచ్చితే పో, లేకుంటే లేదు, కానీ బైబిల్ మటుకు తనకాకు అది ఆషామాష గ్రంథం కాదు, ఏదైనా సరే తనకూడదు అని చెప్పినాడు. చెప్తే నేను మా ఆయనను కూడా దుర్భాషలు అన్నా, నువ్వేంద్ర నాకు చెప్పేది అని. ఆ విధంగా నేను నా జీవితం వల్ల కొనసాగుతూనే పాపంలోనే మునిగిపోయినా. సంపూర్ణమైన పాపం చేస్తున్నాను నేను పాపం చేసేటప్పుడు నాకు ఏది అనేది అర్థం కాదు, చేస్తూనే ఉన్న పాపం. నేను నా వృత్తి తాపి మేస్త్రి వృత్తి, అందులో కమిషన్లు తినేవాడిని. నేను
ఎవరికైనా ఏదైనా ఇప్పేయాలంటే కమిషన్లు వాళ్ళకి తెలియకుండా నేను కమిషన్లు తినేవాడిని. ఆ విధమైన జీవితం నాది. ఒకరిని మోసం చేసేవాడిని నేను. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు నా పక్కన పెట్టుకుంటున్నది. వాళ్ళు నన్ను చూస్తే మంచోడు అనుకుంటుంటారే, కానీ వాళ్ళకి తెలియకుండా మోసం చేస్తుంటే వాళ్ళని. ఆ విధమైన నా జీవితం కొనసాగుతూనే ఉన్న సందర్భంలో నా కుటుంబీకులు చేతబడి చేసినారు. 2014 జరిగింది. నాకు 2014 డిసెంబర్ నెలలో నాకు జరిగింది. చేతబడి చేసినాక ఏమైందంటే నాకు కడుపు నొప్పి వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కడుపు నొప్పి. నా కడుపులో నొప్పి ఏ విధంగా ఉండేదంటే అది ఒక వింతగా ఉండేది. ఒక బాల్ కదా, మన అటు ఇటు తిరిగితే ఏ విధంగా ఉంటుందో నా కడుపులో కూడా నొప్పి ఇక్కడ ఎక్కడంటే అక్కడ తిరుగుతుండేది నొప్పి. అది నేను డాక్టర్లో చూపిస్తే అపెండక్స్ అని అంటారు. తర్వాత చెక్ చేసి ఇది అపెండక్స్ కూడా కాదు, మామూలు నొప్పి అని చెప్పేసి ట్యాబ్లెట్లు ఇస్తుంటే వెళ్ళిపోతుండ్రు. అయితే నేను ట్యాబ్లెట్లు వాడేవాడిని. మా ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్ కాడికి పోయినాను నేను. ఆర్ఎంపీ డాక్టర్ కాడికి పోయినాక అక్కడ ఆయన కూడా ఏం చెప్పినంటే ఇది మామూలు నొప్పి మల్లికార్జున్, ఇది ట్యాబ్లెట్ మీద తగ్గుతుంది అన్నాడు. అయితే నేను ఆయనక టాబ్లెట్లు తీసుకొని బయటకు వచ్చినాను. ముస్లిం సహోదరి ఇంటి దగ్గర కడుపు నొప్పి ఎక్కువైపోయి ఆడ పడిపోయినాను. లేచి చూస్తే ఒక బేరక చర్చిలో ఉండ. నేను పడిపోయి లేవడానికి మధ్యలో 2 రోజులు గ్యాప్ ఉంది. ఈ 2 రోజుల గ్యాప్లో ఏం జరిగిందంటే నాకు దురాత్మలు పట్టినాయి. అది నాకు తెలియదు పూర్తిగా. అంటే నేను అన్కాన్షియస్లో ఉన్న, నాకు తెలియదు, నాకు దురాత్మలు పట్టినట్టు తెలియదు. నేను పడిపోవడం లేవడం తప్పచి నాకు ఈ 2 రోజులు ఏం జరిగిందో తెలియదు. లేరా లేకపోతే లేదండి. అప్పుడు ఏం జరిగిందంటే నొప్పి వచ్చినాక ఆ నొప్పికి స్పృహ తప్పి పడిపోయినా. ఏం నాకు గుర్తుస్తలేదు. నేను పడిపోతే లేచి చూస్తే చర్చిలో నేను ఒక చర్చిలో ఏంది అబ్బా నేను ఇక్కడ ఉండా అని చెప్పేసి దాని గురించి ఎంక్వైరీ చేస్తే నాకు దురాత్మలు పట్టినాయి. ఆ దురాత్మలు పట్టే సందర్భంలో మా కలగొట్ల గ్రామంలో చర్చిలో యవనస్తులు ఎక్కువగా ఉండేవారు బ్రదర్. ఆ యవనస్తులు ఉండడం వలన నాకు ప్లస్ పాయింట్ అయింది. ఏమైందంటే వాళ్ళు మంచి విశ్వాసులు. చర్చికి వచ్చి పాస్టర్ వెంబడ ఉండి సేవ చేసుకుంటూ, పరిచర్య చేసుకుంటూ, సువార్త చేసుకుంటూ తిరిగే యవనస్తులు వాళ్ళు. నన్ను ఆ మూమెంట్లో వాళ్ళు చేరదీసినారు. అరే మళ్ళీ మనతోటి సహోదరుడే అని చెప్పేసి నన్ను చేరదీసి వాళ్ళు నన్ను పట్టుకొని తాళ్ళతో కట్టేసి మంచాన్ని కట్టేసి నన్ను భూమికి కొట్టేవాళ్ళు. అయినప్పటికీ నేను వాళ్ళని తీసి పడేసి నేను ఎక్కడైనా ఉరకడం, ఆటోమేటిక్గా లేచి పడడం, అక్కడిక్కడ నన్ను నేను గాయపరచుకోవడం, ఆ విధంగా చేసేవాడిని అంట నేను అప్పుడు. కానీ నాకు ఆ మూమెంట్లో నాకు గుర్తులేదు. నాకు దయ్యాలు పట్టినని అసలు గుర్తులేదు. నాకే ఏం జరిగిందో తెలియదు నాకే. అంటే నా మొత్తం అంతా నాకు బాగా అయినాక నాకు చెప్పిన మాట సహోదరులు ఉండి, మళ్ళీ నువ్వు ఈ విధంగా చేస్తుంటేవి, నేను ఈ విధంగా చేస్తే నేను అక్కడ బేరకా చర్చిలో అవి ప్రార్థనలు అవి చేసినారు, ఇక్కడ కూడా మేము కూడా ప్రార్థన చేసినాము అని చెప్పి. అయితే ఆ విధంగా నన్ను ఏం చేసినారంటే ఆ దయ్యాలు పట్టే క్రమంలో ఎక్కడ అర్థం కాక, నా తల్లిదండ్రులకు సమస్యలకు అర్థం కాక నన్ను ఒక హాస్పిటల్ తీసుకొని పోయినారు. ఆ హాస్పిటల్లో కూడా నార్మల్, ఏ టెస్ట్ చేసినా నార్మల్ వస్తున్నాయి. ఇటైతే కాదని చెప్పేసి ఒక పాస్టర్ సేవకుని దగ్గరికి, ఆయన పేరు ఏదో పేరు ఉంది, ఆయన పేరు, ఆ పాస్టర్ గారికి తీసుకొని పోయినారు. ఐసామ్ల సార్, కర్నూలులో ఉంటాడు. ఆయన ఫేమస్ పాస్టర్, ఆయన ఒక చాలా పెద్ద పాస్టర్ అని అనగా నేను వింటుంటప్పుడు ఐసామ్ల సార్ అంటే దయ్యాలను విడగొడతారు అని అంటున్నప్పుడు అతని కాడికి నన్ను తోలుకొని పోయినారంట. నన్ను తోలుకొని పోతే అతను కాడ ఉన్నంతసేపు నన్ను చూడండి, నేను కొలిస్తే 5 ఫీట్లు కూడా సరిగ్గా లేను. నేను 5 ఫీట్లు సరిగ్గా లేను అని నా ఎదురుగా ఐసామ్ల సార్ కుర్చీ మీద కూర్చొని ఉంటే ఆయన కుర్చీ పట్టుకొని పైకి లేపినంట నేను. అది సాధ్యమవుతుందా ఒక కామన్ మ్యాన్కి? అంటే కామన్ మ్యాన్కి సాధ్యం కాదు, అది సాధ్యం కాని విషయం. అది ఇవి ఏమంటారు, సినిమాల్లో గ్రాఫిక్స్లో జరుగుతాయి ఇటువంటివి, కానీ రియల్గా సాధ్యం కాదు. కాకపోతే అప్పుడు ఎట్లా సాధ్యమైందంటే నా లోపల దురాత్మ శక్తులు బాగా పనిచేసినాయి కాబట్టి ఇటువైపు ఒక 5 మంది, ఇటువైపు ఒక 3 ఉన్నా నేను సింపుల్గా వాళ్ళని చేతులతోటే తీసి పారేసేవాడిని. ఆ విధమైన భయంకరంగా నేను దురాత్మల చేత శోధింపబడుతున్న సమయంలో మా అక్కని షరీఫ్ నగర్కి ఇచ్చినాం. అంటే అక్కడ వివాహంగా ఇచ్చినాం. అక్కడ మా అక్క చర్చికి పోయేది క్రమంగా. అక్కడ ఒక ప్రార్థన చేస్తుందని చెప్పేసి మా అక్క వాళ్ళ చర్చికి తీసుకుపోయి వాళ్ళ చర్చిలో ప్రార్థనలు చేసినారు. చర్చిలో ప్రార్థన చేస్తే కూడా అప్పుడు కూడా నన్ను లోపలికి తీసుకొని పోవాలంటే సుమారుగా ఒక 6 మంది అతి కష్టమైన లోపలికి తీసుకొని పోయినారు. నన్ను అతి కష్టమైన నా ఒక మెట్లకి ఉన్న గ్రిల్ మాదిరి గ్రిల్ ఉంటుంది. ఆ గ్రిల్ ఇట్లా పట్టుకుంటే ఆ గ్రిల్ని
ఒక 6 మంది కూడా ఇడిపిలేకపోయినా, నా చేయిని ఇడిపిలేకపోతానంట. అంత పవర్, అంత దురాత్మ పవర్ నా లోపల ఉన్నది. అక్కడ ప్రార్థనలు చేయడం వల్ల నన్ను ఒక రోజల్లా 24 గంటలు అనుకుంటా 12 గంటలు అక్కడ పెట్టినారట. ఆ చర్చిలో పెడితే నేను అప్పుడు మెల్లమెల్లగా మెలకు వస్తుంది నాకు. నేను పడిపోయినాను, అప్పటికే పడిపోయినా. మెల్లమెల్ల మెలకు వస్తుంది. మెలకు వస్తుంటే నా ముందర ఆపోజిట్లో గోడకి ఎగ్జాక్ట్లీగా ఈ హైట్లో గోడకి వాక్యం రాసినారు. ఏ వాక్యం అంటే కీర్తన గ్రంథము 91వ అధ్యాయం 3వ వచనం, వేటగాని ఊరిలో నుంచి ఆయన నిన్ను విడిపించును. ఆ సమయంలో నా కళ్ళు, నా మైండ్ తప్పనిచ్చి నా బాడీ ఏం పనిచేస్తలేదు. ఇదే పనిచేస్తుంది, నేను అదే చదువుతున్నా. ఇదే పనిచేస్తుంది, నేను అదే అక్షరమే చదువుతున్నా, అదే పదమే చదువుతున్నా. కొద్దిసేపులకు మెల్లగా నా కాళ్ళు, చేతులు అన్నీ పనిచేస్తున్నాయి. ఆ విధంగా పనిచేస్తున్నవి. నేను లేచి చూస్తే మా ఆయన నా పక్కలో ఉన్నాడు. మా ఆయన నన్ను తడిమి చూస్తున్నాడు. తడిమి చూస్తున్నాడు. ఆనంద బాష్పాలతోటి ఏడుస్తున్నాడు నాకు వెళ్ళి చూసి. నేనుండి మా ఆయన ఏదిరా అట్ట చూస్తున్నావు నన్ను ఎప్పుడు వాళ్ళకంటే, ఏం లేదురా అన్నాడు. మళ్ళీ ఏంద్రా నేను ఈడికి వచ్చినాను అంటే, ఇట్ట సంగతిరా అక్కడి నుంచి వాళ్ళకి వణుకొచ్చినాము అని అంటే, అక్కడి నుంచి వాళ్ళకి వణికి ఎందుకు రావాలి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. మనం బావోళ్ళ ఇంటికి పోయి వాళ్ళ భర్తని వాళ్ళ అత్త మామని అడిగి తోలుకొని చెప్పినాను. నేను తోలుకొని చెప్పినాను. సరేలే పోదాం పన్నాడు మా ఆయన. నేను ఇంకా మెట్లు దిగి పోతున్నాం. మా నాయన, మా అమ్మ, ఆ పాస్టర్ ఎదురొచ్చి నన్ను చూసి నవ్వుతున్నారు. వాళ్ళు నన్ను చూసి నవ్వుతుంటే నేను వాళ్ళని చూసి నవ్వినా. ఏమన్నా సార్ ఇట్లా మా అక్కని తోలుకొని పోవాలంటే నీ పర్మిషన్ కావాలంటే కదా, ఎక్కడ చూడలేను ఇట్లా పర్మిషను. తండ్రిని వాళ్ళ అత్తమామని భర్తని అడగంగా చూసినా కానీ పాస్టర్ని అడగంగా ఎక్కడ చూడలే. నా ఇష్టం నేను తోలుకొని నువ్వు ఎవరు అని నేను ఆయన్ని అంటే, ఆయన నవ్వుకుంటూ నన్ను ఎత్తిన చేపెట్టి ప్రార్థన చేస్తున్నాడు. నేను యాక్చువల్గా ఎవరైనా పాస్టర్లు ప్రార్థన చేస్తారో నాకు నచ్చేది కాదు. ఎవరన్నా మంచి మాటలు చెప్తే అసలు నాకు నచ్చేది కాదు. నేను చేయి తీసి పడేస్తుంటే వాళ్ళకి దూరంగా వెళ్ళిపోతుండే. కానీ ఆయన ప్రార్థన చేస్తుంటే నేను ఏమంటలేను, ఒక మరి సంఘం అయిపోయాను నేను. ఆ విధంగా అప్పటికి నేను మారలేను. ఇంకా అప్పుడు కూడా ఉండను నేను. అప్పుడు కూడా అట్టనే ఉండను నేను. ఆ జీవితం అనేది ఇది ఏమో జరిగింది అంతే నా లోపల, అంతే. కానీ ఇవల్ల అనేది నాకు పెద్ద అవగాహన వస్తలేదు అనమాట. ఇదే క్రమంలో అట్టే ఉండ. కిందికి వచ్చేసినాక మా అమ్మ మా నాన్న చూసి నన్ను వాళ్ళు పట్టుకొని ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే మా నాన్న ఉండి అక్కళ్ళ ఇల్లు ఇదే లైన్లో చక్కకపోతే ఉంది అని చెప్పినాడు. సర్లే అని చెప్పేసి నేను చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఆ ఏరియాలో అందరూ నాకెళ్ళి వచ్చి ఇట్లా చూస్తున్నారు. ఒక వింతగా చూస్తారు నాకెళ్ళి. నాకు భయం అవుతుంది. అరే నేను ఏమన్నా తప్పు పని చేసినానా ఇంతకీ, నేను ఏమన్నా చేసేది గుర్తుకొచ్చినా ఏమన్నా తల్లికి వస్తున్నారా ఏం కదా అని చెప్పేసి భయపడిపోయినా నేను. భయపడిపోయి చక్క మా ఇంటికి అట్లా భయపడుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇంట్లో కూర్చున్నాను. మా అక్క నన్ను చూసి ఆమె సంతోషంతో నవ్వుతుంది, ఒకవేళ ఏడుస్తుంది. నన్ను పట్టుకొని కౌలించుకొని నన్ను మా అక్క మంచం మీద కూర్చోబెట్టి నాకు ఒక నిమిషానికే ఇల్లు మొత్తం నిండిపోయినారు మంది. నిండిపోయినాక ఏందాక ఇంతకీ ఈ విధంగా చూస్తున్నారు, నేను ఒక సెలబ్రిటీని కూడా కాదు, నేను ఒక సినిమా హీరోని కూడా కాదు, నేను చూడకే ఎందుకు ఇట్లా చూస్తున్నారు అంటే, లేరే వేరే విషయం జరగలేదు అని మా తమ్ముడు ఇటు వచ్చినాడు. ఇటు ఆ సంగతి అని చెప్తుంటే సున్నికి వచ్చినారు. నా మీద మా భర్త మీద అభిమానం కొద్ది అంటే, ఎవరన్నా వస్తే 2-3 వచ్చినా ఇంతమంది ఎందుకు వస్తారంటే ఏదో జరిగింది చెప్పండి అంటే చెప్పలే. మా యొక్క ఇంటికి తోలుకొనిపోయినాక అప్పటికి నా లైఫ్ ఇంకా అట్టే ఉంది. నేను చేంజ్ కాలే. మా ఊర్లో చెప్తే కదా నేను నాకు వ్యభిచారం ఎక్కువ చేస్తుంటానని చెప్పేసి, ఆ క్రమంలో మా ఊర్లో ఒక అమ్మాయిని నేను ఒక గుడిలోకి తీసుకుపోయి మేమిద్దరము సెక్స్ పరంగా పాల్గొన్నాం. ఎందుకట్ట పాల్గొన్నామంటే, దేవుడు అని ప్రతి ఒక్కరూ, హిందువులు దేవుడు అంటారు, ముస్లిమ్స్ దేవుడు అంటారు, క్రిస్టియన్స్ దేవుడు అంటారు కదా. చూద్దాము దేవుళ్ళ కాడ తీసుకుపోయి ఇటువంటి పనులు చేస్తే వాళ్ళు వస్తారేమో, వాళ్ళు ఆపుతారేమో అని చెప్పేసి నేను ఒక అమ్మాయిని తీసుకుపోయి వ్యభిచారం చేసినాను. నేను అంటే గర్భగుళ్ళులా వ్యభిచారం చేసిన అన్నట్టు అదే క్రమంగా నేను అదే జీవితంలో ఉండా. అయినప్పటికీ ఈ వేటగాని ఊరిలో నుంచి అనే మాట ఉంది చూసినావా, ఆ మాట ఒకటి గుర్తుకొస్తుండే, వేటగాని ఊరిలోంచి నిన్ను ఆయన విడిపించును. ఇది ఎక్కడ ఉంది, ఎందుకు నేను ఏ పని చేసినా ఇదే మాట వస్తుంది. నన్ను విడిపించినాడు, నన్ను ఎవరు విడిపించినారు ఇంతకీ, నాకు ఏమైందన్నాక నన్ను విడిపించనీకే, నేను బంగారు లేకుండా కదా, నాకు ఏం జరిగింది అని చెప్పేసి అనుకుంటుండే. మా సంఘంలో రాజశేఖర్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి నేను పోయి అడిగినా, సొంత మా మేనమామ కొడుకు, చర్చికి పోతుండే వాళ్ళు, మంచి చిన్నప్పటి నుంచి సండే స్కూల్ అనుకుంటే దేవుని భక్తులు పెరిగిన వాళ్ళు.
నేనంటావా దేవుని భక్తి లేదు, ఏ భక్తి లేదు, నేను లోకంలో పెరిగాను. నేను అతన్ని అడిగితే తెలుస్తుందని చెప్పేసి నేను అతనికి అడిగి వెళ్ళి మామ ఇట వేట కానీ ఊళ్ళో నుంచి నిన్ను విడిపించిన అనే పదం నాకు కనబడుతుంది, కానీ నాకు వచనం కూడా గుర్తుంది బాగా స్పష్టంగా. ఎందుకంటే నేను ఆ వచనాన్ని ఎన్నోసార్లు బాగా పడిపోయినాను కదా. ఒక గంట సేపు ఆ విధంగానే పడిపోయినప్పుడు నాకు గంట సేపు చదివినాను, బాగా చదివినా, ఆసక్తిగా చదివినాను. నేను అది రెడ్ అక్షరాలు బ్లూ అక్షరాలు ఉన్నాయి చదివినా. నేను చదివితే 91:3 అంటే ఏడవుంది అంటే ఆ మంచికి బైబిల్ చదివినాడు, జ్ఞానం ఉంది, బాగా అర్థమైంది. కాబట్టి ఆయన పలానా అధ్యాయం ఇది, పలానా మాట ఇది అని నన్ను ఇక్కడే చర్చిలో కూర్చోబెట్టుకొని నాకు కొన్ని మాటలు చెప్పినాడు. ఈ 2 రోజులు ఏం జరిగింది, ఈ 2 రోజులు నువ్వు ఎక్కడ ఉండవు, ఎక్కడ పడిపోయినావు, ఎక్కడ లేచినావు, ఏం జరిగింది, నిన్ను ఎందుకు గ్రామ ప్రజలు చూసి భయపడుతున్నారు, నిన్ను ఎందుకు షరీఫ్ నగర్ ఏరియాలో అంతమంది చూసి భయపడినారు, నీ తల్లిదండ్రులు ఎందుకు నీకోసం మీ తిరంగా తహతపడుతున్నారు అని చెప్పేసి నన్ను అడిగినాడు. అవు మామ, అది నాకు అర్థమైతే లేదు, నాకు అర్థం కాదు, అదే నాకు చెప్పు మామ, నాకు చెప్పు మామ అంటాను నేను. అంటే ఆయన చెప్పినాడు, మొత్తం చెప్పినాడు. నీ వేట కానీ ఊళ్ళోంచి నిన్ను విడిపించినట్టే నీవు చిన్నప్పటి నుంచి దేవుని భయం లేక, ఈ మనుషుల భయం లేక, నీవు ఎవరి భయం లేక జీవిస్తున్నావు. ఈ క్రమంలో నిన్ను సాతానుగాడు వాడుకున్నాడు. వాడి పనికి నేను విచ్చలవిడిగా వాడుకొని నిన్ను ఒక వ్యసనపరుడిగా చేసి నిన్ను ఆ విధమైన పాప జీవితంలో ఉంచినాడు. కానీ దేవుడు నీ పట్ల ఒక ఆలోచన కలిగి నీ దగ్గరికి వచ్చినాడు అని చెప్పేసి చెప్పినాడు ఆయన. కొన్ని మాటలు చెప్పినాడు ఆయన. కొన్ని మాటలు చెప్పినాక ఇవల్ల ఎక్కడ ఉంటాయి, ఇవల్ల ఎక్కడ దొరుకుతాయి ఇవల్ల అని అడిగితే ఆయన ఇవల్ల బైబిల్ గ్రంథాలు ఉంటుంది, బైబిల్ గ్రంథం చదివితే నీకు అర్థమవుతుంది అని చెప్పేసి చెప్పినాడు. నాకు అంతకుముందు చేదబళ్ళు నా కుటుంబస్తులే నాకు చేదబళ్ళు చేసినారు. నాకు దయ్యాలు పట్టడానికి కారణం ఎవరంటే నా కుటుంబస్తులే. ఎందుకంటే నేను ఒకప్పుడు లోకంలో భయంకరమైన పాపాలు చేస్తాను. నన్ను ఎవరు భరించదోళ్ళు కాదు. నన్ను ఎవరైనా సరే వీడు నాశనం కావాలనుకునేతోళ్ళే. ఎందుకంటే అటువంటి పాపాలు నేను చేసినాను. నేను అంటే ఎక్కడ భయం లేకుండా తిరగడం, పెద్దలకు రెస్పెక్ట్ లేకుండా తిరగడం, అటువంటివి చేసేవాడిని నేను. నా లైఫ్ మొత్తం నాకు గుర్తుకొస్తుంది. అవు కదా, నేను ఎప్పుడు ఏడో ఒక మంచి పని చేసలేనే. ఒక చిన్న పిల్లని చూసినా కామించడమే, ముసలమ్మని చూసినా కామించడమే, వయసు ఆమెను చూసినా కామించడమే, ఎవరికైనా మోసం చేసి ఇంత డబ్బు సంపాదాలని ఆశనే. ఎప్పుడు నాకు ఇదే ఆశనే కదా, నేను ఏడో ఒక మంచి పని చేసాను కదా అని చెప్పేసి అతను చెప్పిన మాటలకి ఫస్ట్ టైం నేను బైబిల్ పట్టుకొని నేను తీయడం కూడా అదే వాక్యమే తీపించుకొని, అతనితో తీపించుకొని అదే వాక్యమే చదువుతున్నాను. నేను అదే వాక్యం చదువుతుంటే అవు కదా ఇది నిజమే కదా, నేను 2 రోజులు నాకు మతి స్థిమితం లేదు కదా, ఎక్కడుండే ఏం జరిగింది, ఇది జరిగింది నిజమే కదా, ఇదల్లా ఇంత కళ్ళ ముందు చేసినప్పుడు ఇప్పటికైనా నేను మారాలా, ఇప్పటికైనా సరే నేను మంచిగా మారి బ్రతకాలా, సమాజానికి ఒక మెసేజ్గా ఉండాలా. ఇప్పుడు యేసు ప్రభువు అని నమ్ముకొని వారి పట్ల నేను మంచిగా బ్రతికి ఒక మంచి సాక్షిగా ఉండాలా యేసు ప్రభు వారికి అని అనుకొని మా సేవకులు ప్రసాదయ్య గారి ద్వారా నేను బాప్తిసం 2015లోనే బాప్తిసం తీసుకోవడం జరిగింది. బాప్తిసం తీసుకున్నాక అదే సంవత్సరంలోనే నాకు వివాహం జరిగింది. దేవుడు నాకు చక్కటి 4 పిల్లల్ని ఇచ్చినాడు. అందులో ఒక పాప చనిపోయింది, ప్రభువు తీసుకున్నారు. అయినప్పటికీ నేను ఏమీ బాధపడలేను. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకోలేను అనే మాట మీద నేను లోబడుకుని ఉన్నాను. ఒకప్పటికి నా బిడ్డ చనిపోయినప్పుడు నేను కొంచెం సడిలినప్పటికీ నేను ప్రార్థన ద్వారా నేను సరి చేసుకుంటూ నా జీవితాన్ని క్రీస్తులో కొనసాగిస్తున్నా. యవనస్తులైన మీరు బాగా గుర్తుపెట్టుకోండి సహోదరులారా, యవనం ఉందని చెప్పేసి మనము పాపం చేస్తే సాతానుడు మనం పట్టేస్తాడు. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు వారు ప్రతి ఒక్కరి కొరకు రక్తం కార్చి వారి పాపాల నిమిత్తమై ఆయన సిలువలో బలి అయ్యాడు. ప్రతి ఒక్కరూ ఆయనను నమ్ముకొని రక్షణ పొంది ఆయన యందు భయభక్తులు జీవించాలని నా సాక్ష్యాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ఇది నా సాక్ష్యం. మంచిదన్నా. మరి మీరు అంతకుముందు యేసుప్రభుని నమ్ముకోకముందు మీ మీద చేతబడి ప్రయోగం జరిగింది. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత మరి క్షేమంగానే ఉన్నారు. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత బ్రదర్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే బ్రదర్, లోకంలో యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత కూడా ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు అంటే ఆ వ్యక్తిని అనగదొక్కే వాళ్ళు కూడా ఉంటారు. నేను నా వృత్తి పని ఏమంటే తాపి మేస్త్రి. ఇందులో నేను కాంట్రాక్ట్, నేను సొంతం బిల్డింగ్లు పట్టుకొని పనిచేస్తుంటా, మంచిగా సంపాదిస్తున్నా. ఈ క్రమంలో మా గ్రామంలో ఉండే పద్ధతులు ఏమిటి అంటే ఒకరు బాగుపడుతుంటే ఒకరు చూడలేరు. వేరే గ్రామాల సంగతి నాకు తెలియదు, నా గ్రామాల సంగతి నేను చెప్పగలుగుతున్నా. ఒకరు బాగుపడుతుంటే ఒకరు చూడలేరు. ఈ సమయంలో నాకు కూడా కొన్ని వీడు ఎదుగుతున్నాడని చెప్పేసి నాకు చేతబలి చేస్తున్నారు.
కానీ అవి దానివల్ల నాకు ఏం జరుగుతలేదు. ఒకప్పుడు నేను క్రీస్తుని నమ్ముకోకముందు నాకు జరిగినాయి, కానీ క్రీస్తుని నమ్ముకున్నాక ఇప్పుడు నాకు ఏ చేదబడి కూడా ఏం చేయలేకపోతుంది. నాకు ఇప్పుడు ప్రజెంట్ కూడా కొందరు వీడు నాశనం కావాలని చెప్పేసి చేస్తున్నారు. నా కాడ కొన్ని వీడియోలు కూడా ఉండేవి, అవి మీకు పెడతాను నేను, చూడండి. నా టీషర్ట్ తీసుకొని చేసినారు, అది వీడియో నా కాడ ఉంది, చూడండి. కానీ దాని నుంచి ఏమీ కూడా లేదు. 1 సంవత్సరం అవుతుంది దగ్గర అటువంటి చేయబట్టి. ఇప్పుడు రీసెంట్గా ఒక 6 నెలల కింద ఒకటి చేసినారు, ఆ వీడియో తీసినాను నేను, అది మీకు పెడతాను. అది మీరు చూడండి, మీరు చూపించండి, తెలిసిపోతుంది. మంచిది అన్న. మరి చాలా ప్రత్యేకమైనటువంటి సాక్ష్యం అనుకుంటున్నాను. యవనస్తులకి, తర్వాత దురాత్మ చేత పీడించబడుతున్న వాళ్ళకు కూడా ఒక ఆదరణకరంగా, ప్రోత్సాహకరంగా ఈ సాక్ష్యం ఉండాలని చెప్పని కోరుకుంటూ, మరి ఈ సాక్ష్యాన్ని ఇప్పటిదాకా చూసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం.